పొగ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బంగాళాఖాతంలో వాయుగుండం పడింది. దీని ప్రభావం వలన కోస్తాంధ్రలోని భారీ వర్షాలు పడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బడి దగ్గర ఆడుకుంటున్నాడయ్యా. 5 9లు 45, 6 9లు 54, 7 9లు 4 9లు 36, 5 9లు 45, 6 9లు 54, 7 9లు 60. అరే సంటోడా, ఇట్రా అయ్యా. ఏంటమ్మా నాన్నకాయ కత్తున్నాడు. ఏంటన్నా చేపలు ఏడకి రమ్మంటే బడికి ఆడుకున్నాడు రా. ఇలా వాళ్ళ పడవలేదురా. పిల్లలు, ఈరోజు చెప్పిన యక్కం చాలా కష్టమైనది కాబట్టి ఈరోజు ఇంటి దగ్గర చదివి రేపు నాకు అప్పచెప్పాలి, సరేనా? రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామాయ నమః. శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ. 1 5 5, 2 5ల 10, 3 5ల 15, 4 5ల 20, 5 5ల 25, 6 5ల 30, 7 5ల 35, 8 5ల 40, 9 5లు 45. ఏంట్రా ఎదవగల? ఏ కూడండివా? ఉడుకుతుందయ్యా. పిల్లలు, నిన్న చెప్పిన యక్కం మీరందరూ చదివారా? రే రాము, నువ్వు లేరా? 9వ యక్కం చెప్పు. 1 9 9, 2 9లు 18, 3 9లు. నీకు రాలా? నువ్వు చెప్పమ్మా లక్ష్మి. 1 9 9, 2 9లు. నీకు రాలా? మీలో ఇంకెవరన్నా చెప్తారా? పిల్లలు, రేపైనా కంఠస్థం చేసి నాకు అప్పచెప్పండి, సరేనా?
9 9, 2 9 18, 4 9 36, 5 9 45, 6 9 54, 7 9 63, యేసుపాదం 8 9 72, ఏం మాటలు గారు ఇట్టిచ్చారు 9 9 రెండని కూకోండి 81, ఏ మాటలు గారు బల తీసురావే 10 9 90, 1 9 9, 2 9 18, 3 9 27, 4 9 36, యేసుపాదం, మీ వాడిని పిలవరా? 5, తంటుడా 6 9. తంటుడా ఏంటన్నా ఇటురా. అరే యేసుపాదం, ఈయన బడికి పంపించకూడదు, ఇది చదువుకుంటాడు. సొమ్మునున్న వాళ్ళకి చదువు కావాలి కానీ శాపలాట చేసుకోవాలి మాకెందుకు బాబు చదువులు. సొమ్ములుంటే సరస్వతి అబ్బదురా యేసుపాదం. సంకల్పం ఉంటే సరస్వతి అబ్బుతుంది. అయినా మేము ఆశ్వాన భూసాం మాకెందుకు సారు చదువులు. రాజ్యాంగాన్ని రాసింది ఆసాములు భూస్వాములు కాదురా, ఆకలి కేకలు తెలిసిన అంబేద్కర్. మీ అంబేద్కరే. ప్రెసిడెంట్ గారి అబ్బాయిని చూడు, కాన్వెంట్కి వెళ్తున్న కాగుడింతకు కూడా రాదు వాడికి. వీణ్ణి చూడరా, పూరి గుడిసెలో ఉన్న కూడికలు చేస్తున్నాడు. వీణ్ణి కష్టపెట్టి పనికి పంపొద్దు. మీరు కష్టపడి వీణ్ణి చదివించండిరా. కలెక్టర్ అవుతాడురా వీడు, పిల్లోడురా. బడికి పంపితే బాగుపడతాడు, పనికి పంపితే పనివాడైపోతాడురా. పంతులు గారు మన సంటోడు కోసం ఇంతలా చెప్తున్నందుకైనా బడికి పంపుదామయ్యా. సరే మీ ఇట్టం. చదువు వలన అజ్ఞానం పోతుంది, విజ్ఞానం వస్తుంది. చదువు తలరాతలు మారుస్తుంది, తరాన్ని ముందుకు తీసుకెళ్తుంది. భవిష్యత్తు తరాలు బాగుపడాలంటే అందరూ చదువుకోవాలి. చదువు కొందరికి మాత్రమే కాదు, అందరికీ. మీ రైటర్ పార్వతీశం.